ప్రతి నియోజకవర్గంలో, గ్రామంలో, ప్రతి వీధిలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యల్ని ప్రతి ఒక్కటి కూడా తీసుకొని వచ్చి ఒక డిస్ట్రిక్ట్ అధికారికి తెలియచేయాలనే ఉద్దేశంతో కొత్తగా ఒక కార్యక్రమం కూడా రూపొందిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఈరోజు విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ శ్రేణులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సంబంధించిన వాళ్ళు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు కూడా అదే సంబంధించిన కార్యవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడమని తెలుసుకునే ప్రయత్నం చేసి చెప్పండి, ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి? జనరల్గా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అంటే 3 పార్టీలు కూడా కలిసి ఉన్నాయి. కానీ 3 పార్టీలు కూడా కలిసి ఉండి మీరే డైరెక్ట్ నేరుగా వచ్చి సమస్యలు చెప్పడం ఏంటి? మీరే సమస్యలు పరిష్కరించవలసింది, మీరే సమస్యలు తీసుకొస్తే ఎలా అంటున్నారు? దీన్ని ఎలా చూడాలి? ఇక్కడ సమస్యల్ని తేవడం కాదు, సమస్య అనేటటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని పరిష్కరించడానికి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసేటటువంటి ఆలోచనతో రాష్ట్ర అధ్యక్షులు మాకు ఇచ్చినటువంటి పిలుపు. రాష్ట్రం మొత్తం మీద ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని కార్యక్రమం పేరు జనతా వారధి. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తాం. ప్రతిపక్షంలో ఉన్నావా, అధికార పక్షంలో ఉన్నావా, మిత్రపక్షం అన్నది కాదు, ప్రజాపక్షంగా పనిచేయడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం. దానికి అనుగుణంగానే ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఎక్కడో వంగర మండలంలో పాలకొండ బార్డర్లో ఉండేటటువంటి వ్యక్తులు వాళ్ళ సమస్య గురించి విజయనగరం రావాలంటే కష్టం అవుతుంది. కానీ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆ సమస్యను తీసుకొని విజయనగరం వచ్చి పరిష్కారం చేసే దిశగా పనిచేసేటటువంటి ఆలోచనతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముఖ్య అతిథిగా విజయనగరం ఇచ్చేశారు కేతినేని సురేంద్రమోహన్ గారు, రాష్ట్ర కార్యదర్శి. ఓకే, మీరు చెప్పండి. జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తారు? ఈ సమస్యలను పరిష్కరిస్తే ఏ విధంగా ఉంటుందో, ఒక లేకపోతే మీరు తీసుకెళ్ళిన సమస్యని కనుక పరిష్కరించుకుంటే దానిపైన ఎటువంటి కార్యాచరణ ఉంటుంది ఏంటి? ఇప్పుడు ఒక సమస్యని మామూలు ప్రజలు ఇస్తున్నారు సమస్యలు. అయితే ప్రజలు ఇస్తున్నటువంటి సమస్యలు అన్నీ కూడా పరిశీలన చేస్తూ ప్రభుత్వం సాధ్యమైనంత వరకు సమస్యను పరిష్కరించే దశగా ప్రయాణం చేస్తుంది. అయితే ఇక్కడికి వచ్చి సమస్య చెప్పుకోలేనటువంటి వ్యక్తుల కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ జనతా వారధి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యల్ని స్వీకరించి ఆ సమస్యల్ని వారానికి ఒకరోజు ఇక్కడ జిల్లా కార్యాలయం తీసుకొచ్చి కలెక్టర్ గారి దృష్టికి ఏదైతే ఇక్కడ స్పందన జరుగుతుందో ప్రతి సోమవారం అక్కడ ఇవ్వడం, ఆ సమస్యల పరిష్కారం దిశగా ఆలోచన చేయమని చెప్పడం, వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి 1, 2, 3 సార్లు సమస్యను చెప్తాం. వాళ్ళు సరిగ్గా స్పందించారంటే ఓకే. ఇప్పుడు సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవ్వాలని లేదు. ఏదో ఒక టెక్నికల్ కారణం ఉంటుంది. సమస్య పరిష్కారం కాకపోవడానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఏదో ఒక అడ్డంకి ఉంటుంది. ఆ అడ్డంకును అధిగమించి సమస్యను పరిష్కారం దిశగా ప్రయాణం చేయడం కోసమే ఈ యొక్క వారధిని పెట్టుకున్నాం. అలా పరిష్కారం కాదు, ఏదో ఒక రకమైనటువంటి అడ్డుపడుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద ప్రజా ఆందోళన పరంగా చేస్తాం. ఈరోజు అధికారంలో ఉన్నాం, అధికారంలో ఉంటే ప్రజల పక్షాన్ని నిలబడకూడదని దాని అర్థం కాదు. ప్రభుత్వం అన్ని పనులు కూడా చేసేదానికి అంత సమయము సాధ్యం కానటువంటి పరిస్థితుల్లో ఒక్కోసారి ప్రభుత్వం దృష్టికి సమస్య వెళ్ళకపోతుంటుంది. సమస్యగానే ఉంటుంది కానీ అది ప్రభుత్వం దృష్టికి వెళ్ళదు. ఆ సమస్యను మనం తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశం తప్పితే ఇందులో వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం, సమస్యని పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేయడం, దానికోసం ఈ యొక్క జనతా వారధి అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. జనతా వారధి కార్యక్రమం ద్వారా ముఖ్యంగా ఒక గ్రామీణ సమస్య, లేదంటే వ్యక్తిగత సమస్య, ఆ ప్రాంత సమస్య, ఎటువంటి సమస్యలు తీసుకుని వెళ్తారు? ఏ సమస్య అయినా తీసుకుంటాం. ఇప్పుడు ప్రజలకి వ్యక్తిగతమైనటువంటి సమస్య వస్తే వాళ్ళే నేరుగా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకునేదానికి అవకాశం ఉంది. ఇక్కడ వేదిక ఉంది, కలెక్టర్ గారు కూడా అందుబాటులో ఉంటున్నారు. అయితే మా ఉద్దేశం ఏంది, ఇక్కడ ఎవరైతే రాలేనటువంటి వాళ్ళు ఉంటారో, ఇక్కడ వరకు వచ్చి సమస్య చెప్పుకోలేనటువంటి వాళ్ళ కోసం భారతీయ జనతా పార్టీ చేయూతిస్తుంది. అయితే కొన్ని సమస్యలు ఎవరు పట్టించుకోరు. గ్రామంలో ఒక సమస్య ఉంది, లైక్ ఒక మరుగుదొడ్డు ఉంది. వ్యక్తిగతమైన సమస్య అయితే ఇమ్మీడియట్లీ వస్తారు. మరుగుదొడ్డు ఉంది, ఎవరు పట్టించుకోని పక్షంలో అక్కడ భారతీయ జనతా పార్టీ అందరి సమస్యగా స్వీకరించి ఆ సమస్యను తీసుకుంది. అది వ్యక్తిగతమైనటువంటి సమస్య అయినా, లేకపోతే గ్రామం సమస్య, లేకపోతే మండలం సమస్య ఏదైనా ప్రజలు ఇబ్బంది పడే సమస్యగా ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని స్వీకరిస్తాం. తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి ఆ సమస్యను పరిష్కారం అయ్యే దశగా ప్రయాణం చేయడం కోసమే ఈ యొక్క జనతా వారధి అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పి శ్రేణులందరికీ కూడా పిలిపివ్వడం జరిగింది. థ్యాంక్ యూ.
సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తున్నది. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలంటూ కూడా చెప్పుకో. ఎందుకంటే జనరల్గా సమస్యలు అంటే వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, ప్రాంత సమస్యలు ఉంటాయి, గ్రామ సమస్యలు ఉంటాయి, నియోజకవర్గ సమస్య ఏదైనా సరే దాన్ని పరిష్కరించే దిశకైతే మాత్రం మేమైతే ముందుకు వెళ్తామంటూ కూడా మనతో పాటు బీజేపీ నాయకులు మనతో పాటు చెప్పుకోసం పరిస్థితులు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.